క్రైస్తవులు ఈ రోజుల్లో ఆత్మీయులైన వారికి ఉండకూడని ముఖ్యమైన లక్షణం ఏంటంటే కపటమైన మనసు. ఈ కపటమైన మనసు మనలో ఉంటుంది కానీ అది మనలో ఉందని కూడా మనం గ్రహించలేనంత స్థితిలో ఉంటామన్నమాట. ఆ కపటమైన మనసు మనలో ఉంచుకొని మందిరాలకు వెళ్ళి భక్తి చేసినా, ఏమన్నా దేవునికి అర్పించినా, లేకపోతే నీ వంతుగా నువ్వు ఏమైనా సహాయం చేసినా, ఒకవేళ కపటమైన మనస్సు నీలో ఉంటే అది చాలా వ్యర్థమైన పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎక్కడ వ్రాయబడి ఉందంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనంలో చాలా చక్కని మాట ఉంది. అదేంటంటే కపటమైన మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. చూసారా? ఇప్పుడు వర్షం లేకుండా మబ్బు గాలి ఎంత ఎక్కువ వచ్చినా అవి వట్టివే. అవి కేవలం మనకి ఉరుములు వర్షం మన కంటికి కనిపిస్తాయి కానీ వర్షము రాలేదు అంటే ఆ గాలిను మబ్బులు వ్యర్థమే కదా, వట్టిగా వచ్చినవే కదా. అలాగే మనం కూడా దానమిచ్చి డంబముగా ప్రవర్తించి ఎదుటివారికి కనిపించుకోవాలని నిరూపించుకోవాలని దానం చేయటం కపటమైన ఒక హృదయం మనలో పెట్టుకొని, ఒక మనసు మనలో పెట్టుకొని మనం దానం ఇచ్చినా కపటమైన మనసుతో అది వట్టిదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కపటమైన మనసు ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. కాబట్టి మనలో నుంచి అది తీసివేయాలి. అది మనలో ఉంటే ఆ వర్షం ఎలా అయితే రాకుండా మబ్బుగాలు వేస్తున్నాయో అలాగే మన జీవితాలకు ఆశీర్వాదం అనేది లేకుండా మన జీవితాలు ఉంటాయి అన్నమాట.